బ్రో ఈ ఫ్లాట్లో ఇంకెవరైనా ఉంటారా? ఉండేవాళ్ళు బ్రో, ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ ఆత్మలు ఉంటా ఉంటాయి. బ్రో జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కదా బ్రో. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని తెలిసా కూడా లవ్ చేస్తాం కదా, ఇది కూడా అంతే బ్రో. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు. నీకు ఒక రొటీన్ కథ చెప్తా బ్రో. నేను బెట్టింగ్ వేస్తుంటా బ్రో. దిస్ ఈజ్ వంశీ, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. అన్నీ బాగున్నాయి అనుకునే టైంలో ఒక్క బ్లాక్ మార్క్ బ్రో. లవ్వా? ఎగ్జాక్ట్లీ. ప్రాపర్గానే ఉందిగా. ప్రాపర్గా ఉంటే సరిపోదు బ్రో, కాన్ఫిడెంట్గా ఉండు, అప్పుడే పనులు అవుతాయి. చాలు, నేను కరెక్ట్గా చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు తప్పు చెప్పాను కరెక్ట్గా, తప్పుగా ఎలా నమ్ముతావు? ఈ టాపిక్ ఇక్కడతో బ్రేక్ చేద్దామా? అంటే బ్రేకప్ చెప్తున్నావా? ఇన్ని దరిద్రాలు నీకు గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఏంటో. బ్రేకప్ అని నీకు చెప్పానా బ్రో? నీకు కలిసే ఉన్నాం కానీ దూరంగా ఉన్నాం బ్రో. నువ్వేరా అసలైన బెస్ట్ ఫ్రెండ్ వి. రే ఏమైందిరా? ఏంట్రా లేటు? పోయారా మొత్తం. ఎప్పుడు చూడు డబ్బు 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 తప్ప ఇంకేం లేదురా లైఫ్ లో. డబ్బులు వాల్యూ తెలియట్లేదు నీకు. డబ్బులు, మనీ. నువ్వు పుట్టినప్పుడు నీ పుట్టుక నీకు తెలీదు, నువ్వు చచ్చినప్పుడు నీ చావు నీకు తెలీదు. ఈ మధ్యలో అంతా డబ్బులేరా కావాల్సింది. ఏంట్రా ఏడుస్తున్నావా? ఇంటికే ఉందా? జరక్క మోసం జరిగిపోయింది. అమ్మా ఏం కాదమ్మా, అమ్మా నేను వచ్చేస్తామా. అమ్మా మన బిజినెస్ నువ్వు అడగబా, నీ జీవితం నువ్వు పాడు చేసుకోరా, అడిగేవాడు లేడు. ఈరోజు ఆ డబ్బులే నన్ను రోడ్డు మీదకి లాగేస్తున్నారా. ఏంట్రా అలా మాట్లాడుతావు? నాకు సీరియస్నెస్ ఉంది నాన్న. మీరు అంటుంటారే నీకు బాధ్యత లేదా, భయం లేదా అని. నాకున్నాయి నాన్న, కానీ టైమే బాలేదు. డబ్బులు తీసుకున్నావా, బెట్టింగ్ వేసావా, డబ్బులు వచ్చాయా, అంతే.